ఇక అజెండా ఏపీ ఫోకస్ గా హస్తినలో పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీ టూర్ చేపట్టిన చంద్రబాబు నాయుడు ప్రధానితో పాటు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం, విభజన హామీలు, అభివృద్ధి పనుల ప్రగతిపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు ఈ ఉదయం టీడీపీ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో చంద్రబాబు చర్చించినట్టు తెలుస్తోంది. పీయూష్ గోయల్తో భేటీ అనంతరం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు చంద్రబాబు నాయుడు. ప్రమాణ స్వీకారం తర్వాత ఈ ఇద్దరి మధ్య జరిగిన తొలి భేటీ ఇదే. త్వరలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో ఈలోగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల గురించి ఈ భేటీలో ప్రధానితో చంద్రబాబు చర్చించారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఏపీ పునర్నిర్మాణానికి అవకాశంపై కూడా చర్చించారు. హస్తిన పర్యటనలో ఈ రోజు కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ పూరీని కూడా కలిశారు చంద్రబాబు నాయుడు. ఏపీలో హైవేల విస్తరణతో పాటు అనంతపురం అమరావతి రహదారి, హైదరాబాద్ అమరావతి హైవేపై గడ్కరీతో చర్చించారు. గత 5 ఏళ్ల పాలనలో వ్యవస్థలన్నిటినీ ధ్వంసం చేశారని ఆరోపిస్తున్న చంద్రబాబు ఏపీని చక్కదిద్దాలంటే కేంద్రం తరపు నుంచి వీలైనన్ని రాయితీలు అవసరమని భావిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో అత్యవసరంగా జరగాల్సిన మార్పు రోడ్లు వేయడం. గత 5 ఏళ్లలో పంచాయతీల నుంచి పట్టణాల వరకు రోడ్లే వేయలేదు, కనీసం బాగు చేయలేదనేది టీడీపీ ప్రధాన విమర్శ. అందుకే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో జరిగిన సమావేశం వీటిపైనే ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పోలవరం, అమరావతిపై శ్వేతపత్రాలు విడుదల చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ 2 ప్రాజెక్టులు కేంద్రం అందించే సహకారంతోనే ముందుకు నడుస్తాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని అమరావతిలో త్వరితగతిన ఏర్పాటు చేసేలా కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు చంద్రబాబు. ఇక పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే 70,000 కోట్లు అవసరమవుతాయని శ్వేతపత్రంలో చూపించారు. ఆలస్యం కారణంగా ప్రాజెక్ట్ వ్యయం 36% పెరిగిందన్నారు సీఎం చంద్రబాబు. అంటే మరో 60,000 కోట్లు కేంద్రం నుంచి రావాల్సింది. వీటితో పాటు రాష్ట్ర అభివృద్ధికి మరిన్ని ప్రాజెక్టులు, నిధులు, కేటాయింపులు అవసరమని భావిస్తున్నారు చంద్రబాబు నాయుడు. రేపు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జేపీ నడ్డాతో భేటీ అవుతారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అవసరాలని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులు జరపాల్సిందిగా కోరబోతున్నారు. బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఇప్పటికే రాష్ట్ర అధికారులతో చర్చించారు సీఎం చంద్రబాబు. కేంద్రం నుంచి ఏ పథకాలు, ఏ ప్రాజెక్టుల ద్వారా నిధులు రాబట్టొచ్చన్న దానిపై చర్చించారు. మరి ముఖ్యంగా రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన కోసం వీలైనన్ని నిధులు, కేంద్ర ప్రాజెక్టులు రాబట్టేలా రిప్రజెంటేషన్లు సిద్ధం చేసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో కేంద్ర మంత్రులకు చెప్పేందుకు పూర్తి స్థాయి నివేదికలు కూడా తయారు చేయించారు. ఏపీ నుంచి ఒకసారి తెలంగాణ విషయానికి వద్దాం. యాదృచ్ఛికమే కావచ్చు, చంద్రబాబుతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి. ఈ భేటీలో రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ అంశాలపై ప్రధానిని, కేంద్ర మంత్రుల్ని కలిసినట్టు చెప్పారు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలుంటాయని, రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలని తమ ఆలోచన అని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్న అంశాలను పరిష్కరించాలని కేంద్రానికి వినతిపత్రాలు ఇచ్చామని ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని చెప్పారు. విభజన హామీల పరిష్కరించాలని కేంద్ర హోంశాఖ చొరవ తీసుకోవాలని కోరినట్లు వివరించారు. ఈ నెల 6న చంద్రబాబుతో జరగనున్న భేటీపై కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడనున్నారు రేవంత్ రెడ్డి. అలాగే నీటి పంపకాలపైన, విభజన సమస్యలపైన చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ అంశాలపైన బిజీగా గడిపారు రేవంత్ రెడ్డి. అన్ని విషయాల మీద 6 తారీఖు రోజు మేము ఒక మంచి వాతావరణంలో కూర్చొని చర్చించుకుంటున్నాం. మీ సహకారం కూడా సమస్యల పరిష్కారానికి ఉండాలని అమిత్ షా గారికి చెప్పినాం. వారు స్పష్టంగా మీ సమస్యలు పరిష్కరించుకోండి, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని వారు చెప్పారు. చాలా అంశాలు ఉన్నాయి, ఇంకా అది లిస్ట్ ఇస్తాను. 9th షెడ్యూల్, 10th షెడ్యూల్లో ఉన్న ప్రాపర్టీస్ కావచ్చు, ఆ 5 గ్రామాలు, భద్రాద్రి రాముడు గుడితో పాటు అక్కడ ఉండే దేవుడి మాన్యాలు, ఇవన్నిటిని కూడా మన రాష్ట్రానికి సంబంధించి, అదేవిధంగా దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న నీటి పంపకాల విషయం కావచ్చు, ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని చర్చించుకొని ముందుకెళ్ళాలనుకుంటున్నాం. 2 రాష్ట్రాలు, 2 ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకుంటారు. ఇంకేదైనా విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే ఆర్బిట్రేటర్గా కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఒకవేళ ఏదైనా విషయాలను పరిష్కరించలేకపోతే చట్ట ప్రకారంగా దానికి పరిష్కారం ఎంత కనుగొనాలో కనుగొంటాం ఇద్దరం కలిసి.
తెలంగాణలో పీసీసీ మార్పు, రాష్ట్ర కేబినెట్ విస్తరణ అంశాలపై హైకమాండ్తో చర్చించామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం బంతి అధిష్టానం కోర్టులో ఉందని, వారు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. విస్తరించాలి, పిసిసి అధ్యక్షుడిని నియామకం జరగాలి, మంత్రివర్గ విస్తరణ జరగాలని ఏఐసిసి అధ్యక్షుడికి విజ్ఞప్తి చేసినాం. వాళ్ళ పరిశీలనలో ఉందని చెప్పినాం. ఇప్పుడు కూడా వాళ్ళ పరిశీలనలో ఉంది. నేను అడిగాను, 7 తారీఖు 3 సంవత్సరాలు పూర్తవుతుంది, ఆ లోపల కొత్త అధ్యక్షుడిని నియమించండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేసిన. ఇప్పుడు బాలు ఏఐసిసి అధ్యక్షుడు కోర్టులో ఉంది. దీనికి సమాధానం మీకు అక్కడి నుంచే సరైన సమాధానం వస్తుంది. నాకు ఏకాభిప్రాయం ఉంది, ఆల్రెడీ చెప్పేసిన, వేరే వాళ్ళని నియమించండి. దాంట్లో ఏం భిన్నాభిప్రాయాలు, ఏకాభిప్రాయం.